రీసెంట్గా మ్యారేజ్ అయినట్టుంది. యా యా సో ఇది ఇంకో స్టోరీ అండి. అంటే అదే అంటే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అని చెప్పి అంటారు కదా. సో అలా నేను అసలు ఇంకా వద్దు, మనకు అమ్మాయిలు వద్దు, పెళ్ళొద్దు, ఏమొద్దు, ఇలానే హ్యాపీగా లైక్ రాడ్ సింగిల్లా మిగిలిపోదాం అని. రాడ్ సింగిలా? యా. సో అనుకోగానే అప్పుడు దెన్ ఐ యాక్చువల్లీ మెట్ మై వైఫ్ అనమాట. ఓకే. హర్ నేమ్ ఇస్ శ్రేయ. సో ఆ అమ్మాయిని లైక్ నేను ఫస్ట్ టైం మీట్ అవ్వగానే అంటే నేను ఎటు వర్కౌట్ అవ్వదు అన్న ఒక ఇంటెన్షన్తోనే వెళ్ళాను అనమాట. ఎందుకు మీ లైఫ్లో ఉండే ప్యాటర్న్ బట్టి? యా యా. ఓకే. సో నేను అక్కడికి వెళ్ళంగానే నాకు ఆ అమ్మాయి బాగా నచ్చింది, ఆ అమ్మాయికి కూడా నేను నచ్చాను అనమాట. సో అప్పుడు మళ్ళీ నాకు ఎక్కడో కొట్టింది, అరే ఏంటి లైక్ ఈ అమ్మాయికి నేను నచ్చాను నిజంగా, లైక్ ఇంత ఫాస్ట్గా అవ్వకూడదే, ఏదో తేడా అవ్వాలి అనుకున్నాను. బట్ దెన్ ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఏమైంది అంటే ఐ వాజ్ యాక్చువల్లీ చేజింగ్ ద రాంగ్ పీపుల్ అండి ఆల్ మై లైఫ్. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను అనమాట. అంటే మనకి సెట్ అవ్వని వాళ్ళతో మనం లైఫ్ అంతా చేసి ఎప్పుడో మనకి చివరికి ఒక వజ్రం దొరికితే దాని వాల్యూ మనకు అర్థం కాదు. సూపర్, వెరీ వెల్. Yeah. ఎస్. అంటే దేవుడు ఎలా అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే అన్నీ లైక్ ఫస్ట్ అంతా చెత్త, అంటే లైక్ చెత్త ఇన్ ద సెన్స్ మన లైఫ్లో అంత కేయోస్, నాన్ సెన్స్, కష్టాలు అన్నీ మన లైఫ్లో ఎంత ఎర్లీ ఫేజ్లో మనకైతే అంత మంచిది. బికాజ్ ఎందుకంటే మనకి తీసుకునే శక్తి ఉంటుందండి ఫస్ట్. దాని నుంచి బయటపడి దాని నుంచి బయటపడి దాని వాల్యూ తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం లైఫ్లో ఎలా బతకకూడదు అన్నది తెలుస్తుంది, వెరీ వెల్. ఎవరిని చేసి చేయకూడదు అనేది తెలుస్తుంది అన్నమాట. సో అప్పుడు ఈ అమ్మాయి వచ్చింది, ఫస్ట్ మీటింగ్ అయిపోయింది, చాలా బాగా అయిపోయింది. తర్వాత ఇమీడియట్లీ ఐ థింక్ 2-3 వీక్స్లో పెళ్ళి కూడా సెట్ అయిపోయింది. 6 monthsలో పెళ్ళి అయిపోయింది. యా యా. సాంగ్ ఎందుకు అనవసరంగా చేశారు? అనిపించలేదండి నాకు సాంగ్ ఎందుకు చేశాను అనిపించలేదు. బికాజ్ ఎందుకంటే అప్పటిదాకా నాకు నా లైఫ్లో అయిన మొత్తం అంత కేయోస్ అంతటినీ కలిపి ఇది సాంగ్లో పెట్టాను అనమాట. సో దిస్ ఇస్ లైక్ మై వెంట్ అవుట్ అనమాట. అంటే ఇది ఎవరు ఏమనుకున్నా అనుకోకపోయినా, ఎవరు దీన్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా కానీ ఐ వాంటెడ్ టు డూ దిస్. అండ్ నాకు ఈ పాట కంపోజ్ చేసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే మనం ఏదన్నా ఒక పని జెన్యూన్లీ చేస్తే దాని నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా అది డెఫినెట్లీ పీపుల్తో రెసనేట్ అవుతుంది. కరెక్ట్. సో దట్స్ హౌ నేను ఈ పాట బయట పెట్టాక అసలు ఎంతో మంది అండి, అసలు అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, చాలా మంది ఫిల్మ్ మేకర్స్, లైక్ రెప్యూటెడ్ ఫిల్మ్ మేకర్స్ లైక్ వివేక్ ఆత్రేయ అన్నా కానీ, ఇంకా లైక్ రవి అన్న ద గై హూ మేడ్ క్షణం. సో చాలా మంది ఫిల్మ్ మేకర్స్, ఇంకా లైక్ ఈయన మన అదే ఇప్పుడు ప్యారడైజ్ సినిమా తీస్తున్నారు కదా శ్రీకాంత్ తోడేలా గారు. సో వీళ్ళందరూ ఇది పాటకి రెస్పాండ్ అవ్వడం చూసి మళ్ళీ ఇట్ గేవ్ మీ దట్ మచ్ నీడెడ్ కాన్ఫిడెన్స్ అండి. బికాజ్ ఈ పాట నేను కంపోజ్ చేసి రిలీజ్ చేసేదాకా పీపుల్ యాక్చువల్లీ టైప్ క్యాస్టెడ్ మీ అనమాట. అంటే లైక్ పివిఎన్ఎస్ రోహిత్ అంటే పద్ధతిగా ఉంటాడు, వాడు ఒక బాక్స్లో ఉంటాడు, లైక్ అంటే అపరిచితుల్లో రామానుజన్ లాగా అనుకున్నారు అనమాట. కానీ రియాలిటీలో ఏంటి అంటే నేను అపరిచితుడు, నాకు మాత్రం తెలుసు. అండ్ అంటే లైక్ నాతో పాటు నా యాక్చువల్లీ క్లోజ్ సర్కిల్ ఉంటాను కదా, వాళ్ళకి మాత్రమే తెలుసు అనమాట. సో పీపుల్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఇట్ యాక్చువల్లీ కేమ్ యాజ్ అ షాకర్. ఓకే. సో ఇంకా నాకు కూడా ఏంటి అంటే ఇప్పుడు ఎట్ దిస్ పాయింట్ నాకు అంటే ఇంకా ఇమేజ్ బిల్డ్ చేసుకోవాలి, లైక్ నేను మంచోడిని అనిపించుకోవాలి, అది ఇది అన్న క్రేవింగ్ అంతా చచ్చిపోయిందండి. సో ఇప్పుడు నాకేంటి అంటే ఆల్ ఐ వాంట్ టు డూ ఈజ్ మ్యూజిక్ విచ్ రియలీ హిట్స్ మీ. ఓకే. అంటే లైక్ నాకు జెన్యూన్లీ ఇది బాగుందిరా అని నాకు అనిపించిందంటే నేను దాన్ని బయట పెట్టాలి అంతే. ఓకే. యా, అది నేర్చుకున్నాను. సూపర్. మీరు ఇన్స్టాలో కూడా చాలా యాక్టివ్ ఉంటారు కదా. యా యా యా. ఇన్స్టాలో కూడా నేను ఒక రీల్ చూస్తున్నాను, యా డోంట్ ఫైర్ ద ఫైర్ 11th. ఏంటి పరిటాల రోహిత్ పరిటాల రవిగా ఎందుకు మారారు? లేదు అదే అండి. అంటే నాకు ఏంటి అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు అంటే కొన్ని ఇష్టం ఉండవండి. నాకు ఏమి ఇష్టం ఉండదు అంటే ఇప్పుడు ఒక ఇండివిజువల్ ఉన్నాడండి, వాడు ఎవరిని పట్టించుకోకుండా, అంటే లైక్ వేరే వాళ్ళ లైఫ్ని పట్టించుకోకుండా ఈజ్ యాక్చువల్లీ లివింగ్ హిజ్ ఓన్ లైఫ్. ఓకే. ఫెయిల్యూర్స్ ఉన్నాయి వాళ్ళ లైఫ్లో, ఈజ్ అండర్గోయింగ్, ఐఎమ్ సారీ, చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఈజ్ అండర్గోయింగ్ ఆల్ దోస్ ఫెయిల్యూర్స్ వితౌట్ కంప్లైనింగ్ టు ద సొసైటీ. సో ఇలా వాళ్ళ లైఫ్ ఒకడు ఇలా లీడ్ చేస్తున్నప్పుడు పక్క వాళ్ళు వచ్చి అరే నువ్వు అలా ఎందుకు లేవు, నువ్వు ఇలా ఎందుకు లేవు, నువ్వు అది చేయాలి ఇది చేయాలి, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అది ఇది అంటే వాడేమన్నా వచ్చి మన ఇంట్లో దీపం వెలిగిస్తున్నాడు. దీపం వెలిగించేదేమో అదే కదా తెలీదు.
అంటే లైక్ నాకు ఇట్లా ఈ అంటే మన మన లైఫ్ మనం బతకకుండా వేరే వాడి దగ్గరికి వెళ్ళి ఆడికి నీతులు చెప్పడం అన్నది అది చాలా పెద్ద డిజీజ్ అండి. అంటే లైఫ్లో ఏదైనా మనము లైఫ్లో అన్నీ మనం డబ్బులు ఇచ్చుకుంటాం, యా ఒక్కటే ఒకటి ఫ్రీగా వస్తుంది, ఏంటంటే ఫ్రీ అడ్వైస్. అడ్వైస్ కరెక్ట్ అడ్వైజర్లు తాగే వాళ్ళందరూ అడ్వైజర్లు. యా కరెక్ట్ యా. సో ఇలాంటి అడ్వైజులు ఇచ్చేవాళ్ళు ఎంతమంది? సో ఇలాంటి అడ్వైజులు నాకు చాలా మంది చిన్నప్పుడు ఇచ్చి నేను అప్పుడంతా కూడా సర్లే వాళ్ళు ఏమనుకుంటారు అంటే. నాకు ఇంకొక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, డ్రాబ్యాక్ ఏంటి అంటే, నాకు ఒకటి మీద కోపం వచ్చినా కానీ అంతకుముందు డైరెక్ట్గా వాడి మొహం మీద అనేంత ధైర్యం నాకు ఉండదన్నమాట. బికాజ్ ఎందుకంటే అరే సర్లే మళ్ళీ వాడు ఏమైనా ఫీల్ అవుతాడేమో, వాడు నన్ను లైక్ ఎంత ఇల్ ట్రీట్ చేసినా, ఎంత హర్ట్ చేసినా కానీ ఐ కెన్ యాక్చువల్లీ టేక్ ఇట్. బికాస్ అంటే నాకు అది అట్లా హ్యాబిచుయేట్ అయిపోయింది అనమాట. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఎట్ దిస్ పాయింట్ ఎవరైనా వచ్చి మనల్ని ఏమన్నా అంటే అనే ఛాన్సే మనం ఇవ్వకూడదని చెప్పి, అందుకే ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు ఇలాంటి ధమ్కీలు వదులుతూ ఉంటాను అనమాట. బికాజ్ అంటే లైక్ ఎవడన్నా వచ్చి నాకు ఏమైనా చెప్పాలనుకున్నా కానీ అరే వాడు పిచ్చోడు రా, ఎందుకు గెలకడం అన్నట్టు వాడు అట్లీస్ట్ అంటే కొంచెం అదేమంటారు కొంచెం టెన్షన్ పడి ఆగిపోతాడని చెప్పి అక్కడి దాకా. అంటే ఆ పాయింట్లో స్పెసిఫిక్గా ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నారా? ఎందుకంటే మీరు చాలా డీప్ డౌన్ హర్ట్ అయినట్టు నాకు అనిపిస్తుంది. యా అంటే నాకు హర్ట్ కూడా కాదండి, అంటే నాకు డిస్గస్టింగ్ అనిపించింది అనమాట. అంటే కొంతమంది పీపుల్ ఎలా ఉంటారంటే, ఇప్పుడు మనం లైఫ్లో ఒకటి అచీవ్ చేస్తామండి, మనం ఎంత అచీవ్ చేసినా కానీ లైక్ వాళ్ళు ఏదో ఒక లోటు ఎత్తి చూపుతారనమాట. అంటే నాకు ఆల్ దీస్ ఇయర్స్ ఏమైంది, అరే నువ్వు యు ఆర్ కంప్లీట్లీ క్లూలెస్, నువ్వు అసలు ఎట్టుపోతున్నావో ఐడియా లేదు నీకు, నువ్వు జస్ట్ ఇలా నీకు ఆపర్చునిటీస్ రావట్లేదు, అది రావట్లేదు, బట్ స్టిల్ నువ్వు ఇలా పట్టుకుని కూర్చున్నా ఎలా సర్వైవ్ అవుతావు అన్నారు. ఓకే తర్వాత నేషనల్ అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డు వచ్చాక సరే ఇప్పుడు నీకు నేషనల్ అవార్డు వచ్చింది కదా, నువ్వు డబ్బులు సంపాదించుకోవాలి, జాగ్రత్త పడాలి చాలా, నువ్వు ఇప్పుడే మొత్తం జాగ్రత్త పడిపోవాలి. ఇప్పుడే జాగ్రత్త పడిపోవడం ఏంటండి, నాకు జస్ట్ 34 years నాకు అంతే నాకు ఇంకా. సో అంటే వీళ్ళు ఎలా అంటారు అంటే, ఇంకా రేపేం ఉండదు నీకు, నువ్వు ఇవాళే జాగ్రత్త పడు అని చెప్పి. మరి రేపేమీ ఉండదని నేను అనుకుంటే 25 years అసలు నేను ఇంత పేషెంట్గా నేను ఇది ఫీల్డ్లో ఉండేవాడిని కాదు. కరెక్ట్.